ఇంతకుముందు షార్ట్ వీడియోలో చెప్పాను. మాకు ప్రతి వీకు ర ఏ సబ్జీ సబ్జీ వస్తది అనేసి. సో, ఈరోజు సాటర్డే కదా! మాకు సబ్జీ ఏమేమి ఇచ్చారో ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఆ సబ్జీ గురించి మాకు రేషన్ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇది ఏంటంటే ప్రతి ఆర్మీ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి ప్రెజెంట్ ఫ్యామిలీ పెట్టిన వాళ్ళకి మాత్రం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫుడ్డు తినకుండా ఫ్యామిలీతో పాటు ఉంటున్నారు కాబట్టి ఒక 1% మాత్రమే ఆ ఫుడ్ ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్. సో, వాళ్ళకి పరంగా మాకు ఫ్యామిలీకి అలా ఇచ్చేస్తూ ఉంటారనమాట. సో, ఇంటికెళ్ళేసి చూద్దాం ఏమేమి ఇచ్చారో. కానీ ఈసారి ఏంటో 3 రకాల పళ్ళు మాత్రం ఇచ్చారు. ఎప్పుడూ చూడలేదు ఇంతవరకు. అది కూడానా బాగా ఎక్కువ. ఒక్కొక్కటి 2 దానిమ్మ పళ్ళు ఇంకా బంగాళదుంప కామన్‌గా ఇస్తూ ఉంటారు. సో, వాళ్ళిచ్చిన రేషన్‌లోన మాకు ఒక 4 ఐటెమ్స్ ఇస్తూ ఉంటారు. మాకేంటంటే ఈ 4 ఐటెమ్స్ 1 వీక్‌కి అస్సలు సరిపోవు కదా! అది కామనే. ఇంక దాంతో పాటు మేము బయట నుండి చికెన్ గానీ, మటన్ గానీ, ఎగ్స్ ట్రై గానీ ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి. వాళ్ళిచ్చిన 4 వెజిటబుల్స్ ఒక ఒక మొత్తం ఒక్కొక్కటి ఒక అర కేజీ మాత్రమే ఉంటాయి కాబట్టి, మేము ఫ్యామిలీలో ఇద్దరు చిన్నపిల్లలు, మేము మాత్రమే కదా! మాకు అలాగ ఒక అర కేజీ ఒక పూటకి అలాగ వచ్చేస్తూ ఉంటాయి. సో, మాకు అలా అడ్జస్ట్ అయిపోతదనమాట. సో, మేము బయటికెళ్ళి కొనుక్కుంది ఎక్కువగా ఏంటంటే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి అవి మాత్రం మేము ఖచ్చితంగా కొనుక్కుంటాం. ఎందుకంటే వాళ్ళిచ్చినవి అసలు మనకేం సరిపోతాయి. ఒక పూటకు కూడా రావు వాళ్ళిచ్చిన ఉల్లిపాయలు. సో, ఇలా ఇస్తూ ఉంటారనమాట. మాకేంటంటే పాటు మాకు 2 పాల ప్యాకెట్లు కూడా ఇస్తూ ఉంటారనమాట. సో, మీరు ఎవరైనా ఆర్మీ ఫ్యామిలీస్ గాని చూస్తే మీరు రేషన్ తీసుకుంటారా? తీసుకోరో? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.